జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు జరిగాయి. కేటీఆర్ టీడీపీ సానుభూతి పరుల్ని ఆకట్టుకోవడానికి నానా తంటాలు పడ్డారు. కానీ వైసీపీ సానుభూతి పరుల నుంచి అస్సలు పట్టించుకోలేదు. ఎందుకంటే అలాంటి వారు ఉన్నారని కూడా ఆయన అనుకోవడం లేదు. అలాంటప్పుడు టీడీపీ వ్యతిరేకంగా ఉండే జగన్తో బీఆర్ఎస్ దగ్గర సంబంధాలు పెట్టుకోవడం వల్ల ఉపయోగం ఏముంటుంది? ఇంకా నష్టం జరుగుతుంది. అయినా బీఆర్ఎస్ పార్టీ జగన్కు మద్దతిస్తూ టీడీపీని కించపరుస్తూ రాజకీయాలు చేస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సమయంలో టీడీపీ సానుభూతి పరుల ఓట్ల కోసం బీఆర్ఎస్ గట్టిగా ప్రయత్నించింది. కేటీఆర్ వివిధ మీడియాలకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో ఇది స్పష్టమైంది. అయితే కేటీఆర్ ఆలోచనల్ని అర్థం చేసుకుని బీఆర్ఎస్ క్యాడర్ టీడీపీ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ రెచ్చగొట్టారు. ఫలితంగా టీడీపీ సోషల్ మీడియా పోలింగ్కు 5 రోజుల ముందు యాక్టివ్ అయి బీఆర్ఎస్కు వ్యతిరేకంగా గట్టి ప్రచారం చేసింది. గతంలో ఎన్టీఆర్ను, ఇతరుల్ని టీడీపీ పార్టీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను వైరల్ చేశాయి. సీఎం రమేష్ బయటపెట్టిన విషయాలను ట్రెండింగ్లోకి తీసుకువచ్చి బీఆర్ఎస్కు టీడీపీ సానుభూతి పరుల ఓట్లు పడకుండా చేయగలిగారు. అంటే కేటీఆర్ శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరే. రేవంత్ రెడ్డి టీడీపీ నుంచి వచ్చారు. అంత మాత్రాన టీడీపీ క్యాడర్ ఆయనకు సపోర్ట్ చేయదు. ఆయనపై ప్రత్యేక అభిమానం ఎందుకు చూపుతున్నారో బీఆర్ఎస్ పార్టీ కాస్త స్టడీ చేస్తే ఓ పాయింట్ వారికి క్లారిటీ తెలుస్తుంది. రేవంత్ ఎప్పుడూ టీడీపీని కించపరచరు, చంద్రబాబుని కించపరచరు, అనవసర విమర్శలు చేయరు. ఎందుకంటే దానివల్ల ఆయనకి ఎలాంటి ఉపయోగం ఉండదు. అలా చేయకపోవడం వల్ల టీడీపీ క్యాడర్లో తనపై ఉన్న అభిమానం నిలబడుతుంది. అదే సమయంలో బీఆర్ఎస్ పార్టీ అదే పనిగా టీడీపీని టార్గెట్ చేసి వారికి సరైన మొగుడు రేవంతే, ఆయనకు మద్దతు ఇవ్వాల్సిందే అన్న పరిస్థితిని కల్పిస్తున్నారు. అదే రేవంత్ వ్యూహం పాటిస్తే సగం మంది అయినా స్ప్లిట్ అయ్యే అవకాశం ఉండేది. కానీ జగన్ కోసం టీడీపీపై తాము చూపుతున్న వ్యతిరేకత వల్ల మొత్తానికే నష్టపోతున్నారు.